హలో వెల్కమ్ టు శ్రావణి ఆసూరి డిజి నోమాడ్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో మనం చాలా మంచి ఏఐ టూల్స్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ టిప్స్, చాట్ జిపిటి ప్రాంప్ట్స్, అదేవిధంగా డిఫరెంట్ ఏఐ టూల్స్ని ఏ విధంగా వాడాలి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ అయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో కవర్ అవుతుంది. డూ సబ్స్క్రైబ్. ఈరోజు టాపిక్ వచ్చేసి యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్లో జాబ్స్ ఏ శాలరీస్ ఉంటాయి. సో చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్లో అసలు శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ శాలరీస్ని మనం ఎవరెవరు ఎలాంటి ఫీల్డ్ వాళ్ళు ఎలాంటి శాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనేది మోర్ లైక్ నో కోడ్ టెక్నాలజీ కిందకి వచ్చే టాపిక్. సో ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ నేర్చుకున్న ఫ్రెషర్కి 12,000 నుంచి 20,000 మధ్యలో శాలరీస్ అయితే ఉంటాయి. అయితే కొంచెం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి మంచి అప్రోచ్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ 30,000 వరకు కూడా శాలరీస్ అయితే వచ్చాయి. అయితే చాలామంది ఉమెన్ కానీ లేదనంటే ఆంటర్ప్రెన్యూర్స్ కానీ ఎవరైతే బ్రేక్స్ వచ్చి మళ్ళీ రీజాయిన్ అవ్వాలనుకున్నారో, అదేవిధంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరికైతే షిఫ్ట్ ఆఫ్ ది కెరియర్ చేయాలనుకుంటున్నారో వారికి శాలరీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ముఖ్యంగా ఉమెన్ ఎవరికైతే బ్రేక్ వచ్చిందో వారిని కూడా ఖచ్చితంగా ఫ్రెషర్స్ లాగానే కన్సిడర్ చేస్తారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెషర్స్గా కన్సిడర్ చేస్తారు అండ్ జాబ్ అయితే ఖచ్చితంగా అవైలబుల్గానే ఉంటుంది. మరి వీళ్ళకి ఎంఎన్సీస్లో ఉంటుందా నార్మల్ దాంట్లో ఉంటుందా అంటే వీళ్ళకి నార్మల్ స్టార్టప్స్లోనే జాబ్స్ అనేది దొరుకుతాయి. అండ్ వీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతూ ఉంటారు. ఉమెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు. ఎలాంటిది అంటే ఎస్సీఓ లాంటి దాంట్లో బ్యాక్ లింకింగ్ చేయడానికి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి, ఇట్లాంటి వాటికి 10,000 రూపీస్ అలా పే చేసి వీరికి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. 4-5 అవర్స్కి యొక్క జాబ్స్ కూడా ప్రొవైడ్ చేసే స్టార్టప్స్ చాలానే ఉంటాయి. ఈ స్టార్టప్స్ ఎవరైతే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, 2-3 ఇయర్స్ మాత్రమే గ్యాప్ ఉంది, కానీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మంచి ఎంఎన్సీస్లోనే జాబ్ రావాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఎటువంటి వెబ్సైట్స్ని మీరు అప్రోచ్ అవ్వాలి అంటే లింక్డ్ఇన్ని మీకు చాలా హెల్ప్ చేస్తుంది. లింక్డ్ఇన్కి వెళ్ళి కూడా మీరు మీ యొక్క ప్రొఫైల్ ఏదైతే ప్రీవియస్గా ఉందో దాన్ని అప్లోడ్ చేసి దానిలో మంచి జాబ్స్ని అయితే వెతుక్కొని అప్లై చేసి మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక రిలేటబుల్ అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ ఆర్ డెవలప్మెంట్లో ఉన్నట్లయితే, గ్రాఫిక్ డిజైనింగ్ ఆర్ వీడియో ఎడిటింగ్ ఈ ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డిజిటల్ మార్కెటింగ్లో తీసుకుంటూ ఉంటారు. అండ్ ఆల్సో సంబడి హూ ఈజ్ ఇన్ కోడింగ్, ఎవరైతే కోడింగ్లో ఉంటారో వాళ్ళకు కూడా ప్రిఫరెన్సెస్ ఉంటుంది. గ్యాప్ వచ్చినా కూడా ప్రిఫరెన్స్ వాళ్ళు పెద్ద కంపెనీస్లో మీకైతే ఇస్తారు. అయితే ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్లో చాలా ఇయర్స్ సేల్స్లో ఉండి మార్కెటింగ్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటూ ఉంటారు. సో చాలా ఇయర్స్ సేల్స్ ఉండి మార్కెటింగ్ షిఫ్ట్ అవ్వడం పెద్ద విషయం కాదు. కాకపోతే మీరు ఖచ్చితంగా మంచి టెక్నాలజీని అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏదో మనం నేర్చుకున్నాం కదా అన్నట్టు కాకుండా కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ కంప్లీట్లీ నేర్చుకోవాల్సి ఉంటుంది స్కిల్ని. ఎలా అయితే డిజి నోమాడ్లో డిఫరెంట్ కోర్సెస్ మేము దానికోసమే ప్రొవైడ్ చేస్తున్నామో అవన్నీ స్కిల్స్ నేర్చుకొని కనుక మీరు జాబ్ అప్లై చేసినట్లయితే మీ సేల్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. అండ్ మార్కెటింగ్లో అప్గ్రేడేషన్ కింద సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా, సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్గా అండ్ మీరు మంచి ఇంగ్లీష్ మరియు ప్రజెంటబుల్ స్కిల్స్ ఉన్నవారైతే ఖచ్చితంగా 50,000 రూపీస్ కూడా మీకు జాబ్ ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్ మరియు ఉమెన్కి సంబంధించి. కానీ స్టూడెంట్స్కి మాత్రం నేను మొదటగా చెప్పినట్లు 15,000 నుంచి స్టార్ట్ అయ్యి శాలరీస్ అప్ టు మీకు 20-25,000 ఎక్స్ట్రాడినరీగా ఆ స్టూడెంట్ పర్ఫామ్ చేసి మంచి ఇంటెలెక్ట్ అయితే, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే స్టూడెంట్స్కి మాత్రం 30,000 వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా బిజినెస్ ఓనర్స్ సడన్గా వాళ్ళు చేసే బిజినెసెస్ని బ్రేక్ చేసేసి కూడా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కోసం చూస్తూ ఉన్నాము. ఈ మధ్య స్టూడెంట్స్ అలా కూడా వస్తున్నారు. వాళ్ళకి కూడా కన్సిడరేషన్ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేసి కొన్ని కంపెనీస్ అయితే ఖచ్చితంగా మీకు వేరే వర్క్స్తో అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ ఆర్ సేల్స్ ఇటువంటి వాటితో అటాచ్డ్గా డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ మీ దగ్గర తీసుకుంటారు. వీళ్ళకి కూడా 30,000 ప్యాకేజ్ వరకు అయితే పర్ మంత్ పే చేయడానికి రెడీగా ఉన్నారు కొన్ని కంపెనీస్. కొన్ని అయితే మిమ్మల్ని కూడా ఫ్రెషర్స్గానే ట్రీట్ చేస్తాయి. అయితే ఫ్యూచర్లో దీన్ని లాంగ్ రన్లో చూసినట్లయితే ఎంతవరకు డిజిటల్ మార్కెటింగ్లో మనము ఎర్న్ చేయొచ్చు మంత్లీ. ఒకవేళ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మీరు పర్ మంత్ 2 lakhs, 3 lakhs కూడా ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్లో.
కాకపోతే దాంట్లో స్కిల్ని చాలా అద్భుతంగా నేర్చుకొని అత్యంత ముఖ్యంగా అనలిటిక్స్ మరియు ఏఐ, ఈ అనలిటిక్స్ మరియు ఏఐని మాత్రం బేస్ చేసుకొని ముఖ్యంగా ఈ 2 డివిజన్స్లో మెయిన్ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తుంది. అందుకే మన ఛానల్లో కూడా అనలిటిక్స్ని ఏఐని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. డిజిటల్ మార్కెటింగ్లో ఉండే బేసిక్స్ ఎవరైనా చేయగలుగుతున్నారు, కానీ అనలిటిక్స్ని మాత్రం ఇన్ ప్లేస్లో పెట్టడం, అదేవిధంగా ఏఐని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వర్క్ని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసే క్యాండిడేట్స్ కోసం ఇండస్ట్రీ అయితే చాలా ఎదురు చూస్తుంది. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్లో ఎదురు చూస్తున్నారు. సో వీరికైతే ఖచ్చితంగా ఎవరైతే వీటి మీద ఫోకస్ పెడతారో వాళ్ళకైతే యాంపుల్ ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. అండ్ 10 years వరకు నెక్స్ట్ డౌన్ ద లైన్ దీన్ని బేస్ చేసుకునే జాబ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఇదే రిక్వైర్మెంట్స్ని కంప్లీట్లీ క్లయింట్స్ వచ్చేసి బిజినెస్ ఓనర్స్ కానీ, స్టార్టప్ ఓనర్స్ కానీ, అదేవిధంగా కంపెనీస్, ఈకామ్ కంపెనీసే కావచ్చు, ఎంఎన్సీస్ కానీ ఏఐ మరియు అనలిటిక్స్ మీదనే క్వశ్చన్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ ఇటువంటివన్నీ పెడుతున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. సో వీటన్నిటికీ కొరకు కూడా మన వెబ్సైట్ని విజిట్ చేయండి, diginomed.in, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కూడా కాల్ చేయొచ్చు మీరు. నేను అనేది మీకు కంప్లీట్ కోర్స్ అనేది ఈ విషయంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తెలుసుకున్నారు కదా మీరు ఇప్పుడు ఎవరెవరికి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అండ్ పే ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్లో, అసలు ఎంత పే చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ వారికి, అండ్ వాళ్ళ కెరియర్స్ ఏ విధంగా ఉంటాయని. సో జాబ్ పరంగా చూసినట్లయితే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఏదైతే ఇచ్చానో అది జెన్యూన్ మార్కెట్లో ఉండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది ఏదైతే మీరు ఇప్పుడు ఫర్దర్గా జాబ్ కాకుండా బిజినెస్ ఓనర్కి ఎలాంటి ఆపర్చునిటీ ఉంటుంది, లేదా ఈకామర్స్ వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీ ఉంటుంది, ఇలా సింగిల్గా డొమైన్లో తీసుకున్నట్లు డిజిటల్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందని నేను వేరియస్ వీడియోస్ చేసి పెడతాను, దానిలో తెలుసుకోండి. సో డూ సబ్స్క్రైబ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శ్రావణి ఆసూరి సైనింగ్ ఆఫ్.